ఈ రోజు మనము ఐపీఎల్లో టాప్ బెస్ట్ కెప్టెన్స్ మరియు అతని విన్నింగ్ పర్సంటేజ్, అలానే అతడు అంత సక్సెస్ఫుల్ కావడానికి అతని కీ మూమెంట్స్ ఏంటో, అలానే అతని లీడర్షిప్ గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 6 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అయితే చాలా వరకు ఫెయిల్డ్ కెప్టెన్ అని అతన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. అతని కెప్టెన్సీ స్పాన్ చూసినట్లయితే 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీకి చెందిన వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక టైటిల్ని కూడా సాధించలేదు, కానీ ఇతని విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే 48 ఉంది. అయితే ఆర్సీబీకి వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. వెరాజ్ సిఎస్కే, ముంబై ఇండియన్స్ లాగా బెస్ట్ టీమ్స్ లేకున్నా వన్ ఆఫ్ ద యావరేజ్ టీమ్ మేనేజ్మెంట్ అందించినా కూడా ఇతని బెస్ట్ ఇచ్చి ఆ టీంని కూడా 2016లో ఫైనల్స్కు, అలానే ఇతని ఓన్ బ్యాటింగ్ మరియు లీడర్షిప్తో అతని టీంని ముందుంచడానికి చాలా వరకు ప్రయత్నించేవాడు. నెంబర్ 5 విషయానికి వస్తే డేవిడ్ వార్నర్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి 2015 నుంచి 2021 వరకు కెప్టెన్సీ చేశాడు. ఇతడైతే 2016లో ఒక టైటిల్ని అందుకున్నాడు. ఇతని విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే 52గా ఉంది. ఇతడు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఇతని కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి సెమీఫైనల్స్కి వెళ్ళింది, అలానే ఒకసారి ఏమో టైటిల్ని కూడా గెలిచి ది బెస్ట్ టీమ్గా నిలబడింది. కానీ ఇతని కెప్టెన్సీ స్కిల్స్ కూడా చాలా బాగా ఉండేవి. ఇతడు యాక్యురేట్ కెప్టెన్సీ చేసేవాడు, ప్రో కెప్టెన్సీ చేసేవాడు. నెంబర్ 4 విషయానికి వస్తే షైన్ వార్న్. ఇతడైతే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్కి. ఎందుకంటే ఇతడు 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయిన మొట్టమొదటి సీజన్లోనే టైటిల్ని అందించి ప్రతి ఒక్కరి టీం అంతా ఒక నైట్ మేయర్గా మిగిలిపోయాడు. ఇతడైతే మెయిన్లీ యంగ్ ప్లేయర్స్ని అయితే ఒక గన్స్ లాగా యూజ్ చేసేవాడు. లిటరల్లీ ఇతని ఇన్స్పిరేషన్ వర్డ్స్ చూస్తే ఏ యంగ్ ప్లేయర్ అయినా అతని రోమాల్ని కపొడుచుకొని నేను టీం కోసం ఏమైనా చేయగలుగుతా అన్నట్లు ఇచ్చేవాడు. బెస్ట్ ఎగ్జాంపులే సంజు శాంసన్ కూడా ఇతని కెప్టెన్సీ నుంచి వచ్చిన ప్లేయర్. నెంబర్ 3 విషయానికి వస్తే ప్రస్తుత ఇండియన్ హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ కేకేఆర్కు చాలా మంచి కెప్టెన్సీ చేసి 2 టైటిల్ అందించాడు. ఇతని కెప్టెన్సీ స్పాన్ చూసినట్లయితే 2011 నుంచి 2017 వరకు చేశాడు. ఇతని విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే 55గా ఉంది. గౌతమ్ గంభీర్ బలాలు చూసినట్లయితే ఇతడు అగ్రెసివ్ అప్రోచ్. ఇతడు లిటరల్లీ T20 క్రికెట్లో షార్ట్ లెగ్లో పెట్టి కూడా ఆడించేవాడు, అంత అగ్రెసివ్ కెప్టెన్. ఇక్కడే కానీ ఒక వికెట్ వచ్చిందంటే అది డెఫినెట్లీ సెకండ్ వికెట్కు లీడ్ అయ్యేలాగా అంత టైట్ ఫీల్డ్ సెట్లు, అంత ప్రెజర్ని పెట్టేవాడు బ్యాటర్ పైన. మెయిన్లీ ఇతడైతే ఈడెన్ గార్డెన్ గ్రౌండ్ అయితే చాలా మంచిగా ఉపయోగించుకున్నాడు. ఈడెన్ గార్డెన్ గ్రౌండ్ స్లైట్లీ లిటిల్ బిట్ స్పిన్నర్లకు అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ఇతడైతే అది 100% గ్రాప్ చేసుకొని స్పిన్నర్లను అయితే మెయిన్ ప్లేయర్లుగా చూపించాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి మరియు ఇటువంటి ఎంతో దిగ్గజం ప్లేయర్లు పుట్టుకొచ్చారు ఆ టీం నుంచి. నెంబర్ 2 విషయానికి వస్తే ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అయితే ముంబై ఇండియన్స్కు ఎంతో సర్వ్ చేసి 5 టైటిల్స్ అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ అందించి వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్గా ఇతడు 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతని విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే 56.7గా ఉంది. ఇతని కెప్టెన్సీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇతని బలం విషయానికి వస్తే ఇతడు ఈజీగా స్కోర్ని డిఫెండ్ చేసుకోగలుగుతాడు. 150 స్కోర్ని ఎక్కువ టైమ్స్ డిఫెండ్ చేసిన ఘనత రోహిత్ శర్మకే ఉంది. ఇతడు అంత బ్రిలియంట్గా క్యాల్కులేట్ చేసి మరి ప్లేయర్లని ఎలా యూజ్ చేయాలో అంత 100%గా ఇతడు యూజ్ చేసేవాడు. ఎలా అంటే విరాట్ కోహ్లీ ఎలా అయితే చేజ్లో మాస్టరో ఇతడు డిఫెండింగ్లో మాస్టర్, స్కోర్ని డిఫెండ్ చేసుకోవడంలో. ముంబై ఇండియన్స్ ఈ పొజిషన్లో ఉందంటే ఇతని టీము, ఇతని మేనేజ్మెంట్ కూడా చాలా కృషి చేస్తుంది. ఇతని మేనేజ్మెంట్ కూడా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అంత ఊరికే కానీ వదిలిపెట్టదు. వీళ్ళైతే కంటిన్యూస్గా ఏ చిన్న ట్రోఫీ, ఏ చిన్న టోర్నమెంట్ జరిగినా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యంగ్ టాలెంట్ని చూసి ఎంకరేజ్ చేసి వీళ్ళ టీంలోకి తెచ్చుకొని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళే హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి దిగ్గజ ప్లేయర్లుగా తీర్చిదిద్దగలిగారు. ఇప్పుడైతే వీళ్ళ నలుగురు లేని మన టీమిండియా లేదని ఈజీగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంఐ అనేది గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఎక్కువగా చేస్తుంది. నెంబర్ 1 విషయానికి వస్తే దత్తల మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్సీ గురించి నేను ప్రత్యేకంగా ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేయనక్కర్లేదు. ఇతడు వికెట్ల వెనకాల జస్ట్ అలా హ్యాండ్ కదిలిస్తే చాలు ముందరుండే బ్యాటర్కి గజ వణికేస్తూ ఉంటుంది. ఇతడు ఏ మాయ చేసి ఏ ఫీల్డ్ సెట్లు మారుస్తాడో ఎవరికి అర్థం కాదు. కానీ ఆ మార్చిన నెక్స్ట్ బౌలర్లు ఏం బాల్ వేస్తారో కూడా అర్థం కాదు. బ్యాటర్లు మాత్రం ట్రాప్లో పడి డక్అవుట్కి వెళ్ళిపోతారు. ఇది 1-2 సార్లు కాదు, పర్ ఇయర్లో ఒక 30-40 సార్లు ఈజీగా జరుగుతుంది ఇది.
ఇక ఇతని రికార్డ్స్ విషయానికి వస్తే ఐపీఎల్లో ఏకంగా 5 టైటిళ్లు సాధించాడు. అలానే ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 58.8గా ఉంది. ఇతడు కూడా యంగ్ టాలెంట్ని చాలా బీభత్సంగా ఎంకరేజ్ చేస్తాడు. అలానే వీళ్ళ మేనేజ్మెంట్ కూడా సేమ్ ఎలా అయితే ముంబై ఇండియన్స్ చేస్తుందో సేమ్ సిఎస్కే మేనేజ్మెంట్ కూడా అండర్ గ్రౌండ్ వాళ్ళని చాలా వరకు వెతికి మరీ పట్టుకుంటుంది. వీళ్ళ టీం నుంచి స్టార్ గా మారిన వాళ్ళని చూస్తే సురేష్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇటువంటి ఎంతో దిగ్గజ ప్లేయర్లు స్టార్ గా మారి ఇండియాకు ఎంతో కాలం పాటు సర్వ్ చేశారు. అలానే రుతురాజ్ గైక్వాడ్ లాంటి స్టార్ ని కూడా మేకింగ్ చేస్తున్నాడు. ఫ్యూచర్ కోసం అతని కెప్టెన్సీ స్కిల్ కూడా ఇమ్మెన్సులీ గ్రో చేసి అతడు ఒక టాప్ ప్లేయర్ గా నిలబెట్టడానికి మహేంద్ర సింగ్ ధోని తన కృషి చేస్తూ వస్తున్నాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.